కాదు, నాని. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకోరేంట్రా? నాని ఎక్కడ్రా? మన నాని యూత్ కదా, ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళి ఉంటుంది. ఆఖరి సార్ ఎప్పుడు చూశారు? రాత్రి గంప కింద వేసాం, తెల్లారి చూస్తే లేదండి. ఏంటిది మీ కూడా? చూడబోద్దునికి ఆధార్ కార్డులు ఐడి కార్డులు అడిగారు కనిపిస్తున్నారు మీరు. మీకసలు బుద్ధుందా? కోడి కోసం రోడ్లో కొట్లాడుకోవడం ఏంట్రా? బంగారం నానా అందరూ వస్తారు కదమ్మా. సో అందుకని అన్ని రెడీ చేస్తాం అనమాట మనం. అది క్రిష్ కమాన్ దా కూర్చో 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 కూర్చో. అవును, నువ్వేంటి దర్శకత్వం నుంచి ఇప్పుడు నిర్మాతగా మారావుగా? మార్చబడే ఇష్టంగానే మారావు, ఏం పర్లేదు. ఆ విజయ్ని అతను డైరెక్ట్ చేసి నీకు ఇచ్చాడు సినిమా, ఆ శైవం అని. అది తీసుకొచ్చి నువ్వు బ్రహ్మాండంగా తెలుగులో తీసేయడానికి రామోజీరావు గారితో కలిపి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయన. చెప్పు. థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు? ఇంటర్వ్యూనా? యాంకర్ ఏది? వెరీ ఇస్ యాంకర్? నువ్వే యాంకరా? ఇది ఒక అద్భుతమైన, నాకు నచ్చిన, అంటే నాకంటే ముందు నీకు నచ్చి రామోజీరావు గారు వాళ్ళకి నచ్చి అందరూ కలిసి తీస్తున్న సినిమా కాబట్టి, కుటుంబ కథా చిత్రాల్లో ఆర్టిస్ట్ ఏజ్ని బట్టి పెరగను క్యారెక్టరైజేషన్స్ మారుతూ వెళ్ళాలి అని అన్నది. నేను ఇప్పుడు కనపడుతున్న తాత మనవరాలు మధ్య కథ ఇంత గొప్ప పాయింట్ని కలుపుతూ ఒక జంతువులతో మనిషికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, అటాచ్మెంట్స్ గురించి, మరి ముఖ్యంగా మేమిద్దరం ఇలా కనపడుతున్నాం కానీ నాకంటే ఇది చాలా బ్రహ్మాండమైన వేషం ఈ సినిమాలో. కానీ మా ఇద్దరి కంటే కోడి అని ఒకటి ఉంది దీంట్లో, మా ఇద్దరి కంటే హీరో కోడి ఈ సినిమాలో. నాని. What is your experience in acting in this film? It's the best thing actually, and acting in this movie was very nice. సార్, ఇది మొదటిసారి మన మల్లేని రాధాకృష్ణ గారు, ఆర్కే మల్లేని మల్లేని రాధాకృష్ణ ఈ సినిమాని దర్శకత్వం చేయటం మొదటిసారేమో, కానీ దర్శకత్వం మాత్రం అతనికి చాలా పాతవాడు. మరి ముఖ్యంగా చాలా యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను పెళ్లి కాని ప్రసాద్ అని సినిమా చేద్దామని 10 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల తర్వాత అతను ఫస్ట్ చూస్తాను చాలా ఎమోషన్ అయిపోయాడు నన్ను చూస్తానే. సార్ చూసారా, మళ్ళీ నేను కలుస్తాను అన్నాను, కలిశాను చూసారా అని అంటే, అది ప్రాప్తం, భగవంతుడు మనకు ముందే రాసి పెడతాడు ఎక్కడ కలుసుకోవాలి అని. వెరీ నైస్. అంటే మనకి అద్భుతమైన పెద్ద మెగా టీవీ సీరియల్స్ చేశాడు తను. ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్షన్ దిస్ థింగ్. అండ్ మాకు ఎంత కంఫర్ట్ ఇచ్చాడంటే, నేను మీకు తెలుసు అంత సీనియర్ బాపు గారు లాంటి వాళ్ళు, సింగీతం శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి మన వంశీ, ఈవీవి సత్యనారాయణ, వీళ్ళందరూ, జంజాల గారి వరకు ఎంత కంఫర్ట్గా చేశాను. అంతకంటే ఏమీ తగ్గని కంఫర్ట్ తోటి అతనితో వర్క్ చేశాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. ఈ సినిమాలో సాంగ్స్ అండి బేసిక్గా మన ఇద్దరం చాలా, ఆ రైలు ప్రయాణం నాకు ఇంకా గుర్తుంది. మన ఇద్దరం రాజమండ్రి వెళ్తున్నప్పుడు మొదటిసారి షూటింగ్కి పాటల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ ఎవరు నేర్పారు కానీ ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. అక్కడి నుంచి లాస్ట్ సాంగ్ అవునండి. అంటే ఒక
ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఉంటుంది మజా, అది ఆ సాంగ్లో ఉన్న మజా. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అతను రాశాడు అని మన మ్యూజిక్ మూర్తి గారే రాశాడు అనేది చాలా థ్రిల్లింగ్ న్యూస్ ఫర్ మీ. మ్యూజిక్ డైరెక్టరే అన్ని పాటలు రాసి స్వరపరిచి నేపథ్య సంగీతం అందించడం అనేది ఈ సినిమాలో ఈఎస్ మూర్తి గారు. ఈ సినిమాలో పర్టికులర్గా ఇలాంటి గుండెకి హత్తుకునే సినిమాలు, హాయిగా నవ్వుకునే సినిమాలు మాత్రం అవి సబ్జెక్ట్తో పాటు కలిసి రావాల్సిందే. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు తెలిసి ఈ సినిమాలో ప్రతి పాట సబ్జెక్టుకి సంబంధించిన పాటే. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తడుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు, తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని. హూ ఇస్ యువర్ ఫేవరెట్ కో యాక్టర్ ఇన్ ద ఫిల్మ్? నేను చెప్పిన ఓకే, మీరెవరితో? చూడండి, ఓకే, ఈ వయసులో ఆ పిల్లతో పోటీ ఏంటి అని అనుకో. మీరు ఆ సినిమా అంతా అలాగే నడిచింది. పోటీ ఇష్టం. నేను చెప్పండి, షల్ అయితే కోడి మీకు కోడి తినేసిందండి బాబోయ్. ఒక అద్భుతమైన ఎమోషన్ సీన్లోంచి ఒక వదిలేస్తే కరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి నటించిందండి అది. లెట్ మీ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. వాట్ డూ యూ థింక్ ఆఫ్ నాని ఇన్ ద ఫిల్మ్? Nani was great in acting, but actually it hit me a lot. అది యాక్టింగ్ బ్రహ్మాండంగా చేసిన సంగతి ఏమో కానీ నా పాత్ర మాత్రం చాలా బరువైన పాత్ర అయిపోయింది. అంటే మొయ్యలాగా చచ్చిపోయాను, అంత బరువుగా ఉంది నాని అని. టెల్ మీ అబౌట్ యువర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్. My shooting experience, actually first I'm going to tell you about Godavari. I was so thrilled looking. It was so much of water, and then we went to an island, me and Tata, and then all the four sides surrounded by water, and then I just మధ్యలో చిన్న ఐలాండ్ అనమాట, అంత క్యూట్గా ఐలాండ్. ఈ పిల్ల నేర్చుకునే మ్యూజిక్ నేర్చుకోవటం అక్కడ సరదాగా, అక్కడ ఆ మధ్యలో మా ఇద్దరి మీద కొన్ని సీన్లు తీసాం. ఓకే, వీళ్ళెవరండి? వీళ్ళెవరు వెనక్కి వచ్చారు? ఆడియన్స్ నా కొడుకులు. వీళ్ళ గురించి చెప్పి తీరాలి నేను. ఏయ్, టెల్ మీ అబౌట్ ద టమాటా. ఇది ఇంత చిన్నపిల్ల టమాటా గేమ్ అని ఒకటి నేర్పి, ఆ గేమ్ నేర్పించి వీళ్ళతో ఆడటం అండి. అంటే మీ సినిమా నేను అర్థం కాలేదు. నేను కొన్ని రోజులు వచ్చాను షూటింగ్కి, తర్వాత బాంబేలో కూర్చున్నాను. మీ సినిమా చేస్తారు, ఇలా ఆటలాడుతూ కూర్చున్నారా? ఆడుతూ పాడుతూ పెద్దవాడు నేను చెప్తా. ఎక్స్క్యూజ్ మీరేం చెప్పారు మాకు? మీరు ఈ సినిమాలో ఎంత జాలీగా ఉందో అంత జాలీగా ఆడుతూ పాడుతూ పని చేయమన్నావా లేదా అనుకున్నాం. అది ఆడుతూ పాడుతూ పని చేసామండి. ఆడద్దంటే ఇంకా కాదండి, ఇంకా అది సినిమాలో ఎంత హుషారుగా ఉంటుందో చూడు క్రేష్, అందులో సెలబ్రేషన్ అది విన్నాను. సరే, ఈ ఏజ్ అనా మధ్య ఏజ్ వాళ్ళు కూడా యంగర్స్టర్స్, అదొక ఫుల్ బ్యాచ్ ఉంది. పిలవమంటావా? పిలుస్తారండి. అరే పిల్లల యూత్ బ్యాచ్ అంటే మనవలు. మీరు వెళ్ళండి ఇంకేనా. హలో, వీళ్ళు నా మనవరాలు, మనవడే. హాయ్ సిద్ధార్థ్. హలో నిత్య. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం నాతోనే దేవుడి సినిమాలు చూసింటారు. ఆ మిగతా ఇంకో దెయ్యాలు ఉన్నారు, ఇంకా ఇద్దరు. అయ్యో నాయన, రే ఎక్కడ రా, రండి రా, రే దెయ్యాలు పరిగెట్టు రావాలి. హాయ్ వీళ్ళు మనవాళ్ళే. అది నీ జీవితంలో నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళతో నిజంగానే నాకు లైఫ్లో చాలా వయసు వచ్చేసింది అప్పుడే. ఎనివే, వీళ్ళు చేసిన అల్లరి మామూలు అల్లరి కాదు. మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం, కలిసి మెలిసి ఆ గువ్వలల్లె జత చేరి ఎగిరితే అందం. మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం.
హీరోయిన్. ఎక్స్క్యూజ్ మీ ఏంటి మీ అమ్మాయికి ఏదో చెప్పారంట అది ఏంటది? చిన్నప్పుడే ఏదో ఉండి ఫస్ట్ హీరోయిన్ ఏదో అని. ఇంకేది నేను సార్ తోటి చిన్న చిన్న ఆశ మూవీ చేశాను. అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని సార్ అన్నారనమాట, నిత్య పెద్దగా అయిన తర్వాత హీరోయిన్ గా ఫస్ట్ నాతోనే యాక్ట్ చేయాలి అన్న. కరెక్ట్. ఈ సినిమాలో తను హీరోయిన్ అనుకున్నప్పుడు తనే యాక్ట్ చేస్తుంది. ఓకే, హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ గ్యాంగ్? Very nice. Nitya Didi. I love to tickle her. వాట్ ఇస్ దిస్? she always comes and does. Sidhu Anna. Very nice. Who is the villain between the I heard you said, you know, those two are nasty fellows. This one, what did you do? He didn't do anything, but in the movie he's kind of villain, a bad one. What he was doing, what he was making you to do? He was making me to do a salute. Salute to him. Yeah. Show what is salute. Make him to do that salute now. Do it to me. నేను వచ్చే ముందే ఒక సాంగ్ చూశాను బేసికల్గా, కోలో కోలో అది అందరూ ఫ్యామిలీ మొత్తం గొడవ చేస్తుంది. ప్లస్ వీళ్ళిద్దరు మీరేంటి దొంగచాటుకి వెళ్ళి ఒక్కొక్కరు ఏంటి సినిమాలో వీళ్ళ గొడవ ఏంది? మరదలా? ఓకే ఓకే, ఫైనల్గా ఇంకొక 2 questions.